Hello, how are you, friends? Hi, YouTube channel. Our Shekhar Gaud Journalism యూట్యూబ్ ఛానల్ను అందరూ చూడండి. ఇక కొలువుల జాతర నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభం. త్వరలో ఖాళీల గుర్తింపు. రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ ప్రభుత్వం సమాయత్తమవుతుంది. టీజీపీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలుపెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. వివిధ విభాగాల వారీగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయనుంది. దాదాపు 20,000 పోస్టులకు నియామక ప్రకటనలు వెలువడే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా చేస్తున్నాయి. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే 2024-25 ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జారీ చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్ల జారీ ఆలోచన చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్ నుంచి వెలువడాల్సిన నియామక ప్రకటనలు నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగ క్యాలెండరు ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ నెల 14 నుంచి వర్గీకరణ అమల్లోకి వచ్చింది. వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియను మొదలు పెట్టనుంది. 2-3 రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలను గుర్తించనున్నారు. కనీసము 20,000 ఉద్యోగాల భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఆర్టీసీ, వైద్య విభాగాల పరిధిలోని దాదాపు 10,000 వరకు పోస్టులు ఉంటాయని అంచనా. వైద్య ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్, స్టాఫ్ నర్స్, ఫార్మాస్యూటికల్ దాదాపు 5,000 ఖాళీలు ఉన్నాయి. ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో 2-3,000 వరకు ఖాళీలు ఉన్నట్టు సమాచారం. కొన్ని పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు కమిషన్కు చేరినట్లు తెలిసింది. మరో గ్రూప్ 1 ప్రకటన కూడా ఖాళీ పోస్టులకు ప్రభుత్వం గుర్తిస్తుంది. గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నాయి. గత గురుకులాల నియామకాల్లో దాదాపుగా 2,000 పోస్టులు బ్యాక్లాగ్గా మిగిలిపోయాయి. గ్రూప్ 4 స్థాయికి ఉద్యోగాలు పాటు పోలీసు విభాగంలో కూడా భారీగా ఖాళీగా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అరుదైన నారాయణ పక్షి ప్రత్యక్షం. కరీంనగర్ సమీపంలో ఎల్లండ్ డ్యామ్ సమీపంలో అరుదైన పక్షి సోమవారం కనిపించింది. ఈ పక్షి రెక్కలు నలుపు, బూడిద రంగుల్లో కనిపించాయి. దాని శాస్త్రీయ నామము అర్జీరియా సినీరియా అని తెలుగులో నారాయణ పక్షిగా పిలుస్తారని కరీంనగర్ ఎస్ఆర్ట్ డిగ్రీ కళాశాల జంతుశాస్త్ర విభాగాధిపతి కిరణ్మయి తెలిపారు. పొడపాటి కాళ్ళు, ముక్కు కలిగి ఉండే ఈ పక్షి యూరప్, ఆసియా, ఆఫ్రికాలో ఎక్కువ కనిపిస్తున్నారు. సాధారణంగా ఇవి చిత్తడి నేలలు, నదులు, సరస్సులు ప్రాంతాల్లో కనిపిస్తాయని తెలపడం జరిగింది. అదేవిధంగా తొలి రాష్ట్రంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదం చేయడం జరిగింది. భారతదేశంలోనే తెలంగాణ ఎస్సీ వర్గీకరణ చరిత్రలో సృష్టించేందుకు ప్రజలందరూ గర్విస్తున్నారు. సోమవారం ఆయన ఎక్స్లో పోస్ట్లో భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ ఉపకులాల వర్గీకరణ డిమాండ్కు పరిష్కరించి సామాజిక న్యాయం కల్పించే గొప్ప చట్టాన్ని అమల్లోకి తీసుకొస్తూ నివాళులర్పించాం. రాష్ట్రంలోనే దళితులకు సమాన అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వము గజెట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ గజెట్ తొలి కాపీని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన ఉపసంఘం అందించింది అని పేర్కొన్నారు. ఫోన్ కష్టాల్లో భాగంగా నిత్య జీవితంలో ఫోన్ విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దీన్ని అతిగా వాడటం కొన్ని ఇబ్బందులు దారితీస్తుంది. మరీ ఎక్కువగా మెసేజ్లు టైపు, స్వైపు చేస్తుంటే బొటనవేలు బిగుసుకుపోవచ్చు. వంగిన వేలు తిన్నగా అయ్యేటప్పుడు చిన్నగా శబ్దం రావచ్చు, నొప్పి పుట్టవచ్చు. దీనికి కారణం బొటనవేలు కండరబంధము చుట్టూరా పూర్తి ఉండే పొర మందం కావటం. అతిగా ఫోన్ వాడటం చూస్తుంటే దీన్ని తగ్గించుకోవచ్చు. కొందరు మెడను ఒకవైపును వంచి ఫోన్ భుజం నొక్కుతూ
మాట్లాడుతుంటారు. ఏదో కొద్దిసేపటికి ఏమో కానీ ఎక్కువసేపు అలాగే ఉంటే మెడ నొప్పి దారితీస్తుంది. వీలైనంత వరకు మెడను వంచి మాట్లాడకుండా ఉండటమే మంచిది. నొప్పి పుడుతున్నట్లు అనిపిస్తే మెడను అటు ఇటు తిప్పుతూ భంగిమ చేసుకుని ప్రయత్నం చేయాలి. అదే నొప్పి పుడుతుంటే విశ్రాంతి తీసుకోవటం, వేడి అదే కాసేపు పెట్టండి. నొప్పి నొప్పి మాత్రలు మేలు చేస్తాయి. డాక్టర్ నరసింహారెడ్డికి లెజెండ్ ఆఫ్ ఎండోస్పిక్ పురస్కారం. దీంట్లో భాగంగా ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నరసింహారెడ్డిని జపాన్ పురస్కారం వరించింది. ఆ దేశానికి చెందిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆయనకు లెజెండ్ ఆఫ్ ఎండోస్పిక్ పురస్కారాన్ని సోమవారం ప్రదానం చేశారు. ఈ పురస్కారం పొందిన తొలి భారతీయ వైద్యుడు నాగేశ్వర్ రెడ్డి కావడం విశేషం. గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో ఆయన అందించిన విశేష సేవలు పాటు వైద్య రంగంలో కూడా నూతన ఆవిష్కరణలకు గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ హోవా విశ్వవిద్యాలయం నిర్వహించిన ట్యోకో యూనివర్సిటీ ఇక్కడ డిజీసెస్ సెంటర్స్ చైర్మన్ డాక్టర్ ఇక్కడ హరిహోరా మాట్లాడుతూ నాగేశ్వర్ రెడ్డి తన ఆవిష్కరణలో ముఖ్యంగా ద్వారా ఎంతోమంది ప్రాణాలను రక్షించారని కొనియాడడం కూడా జరిగిందనమాట. అదేవిధంగా దీంతో పాటే కాకుండా కొత్త శనగ రకానికి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త అశ్విని పేరు పెట్టడం జరిగిందనమాట. భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ ఐఏఆర్ఐ కొత్తగా రూపొందించిన పూసా శనగ 4037 రకానికి తెలంగాణ దివంగత మహిళా వ్యవసాయ శాస్త్రవేత్త సునావత్ అశ్విని పేరు పెట్టింది. సోమవారం ఢిల్లీలో ఈ కొత్త రకానికి విడుదల చేసింది. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగాతర తాండాకు చెందిన అశ్విని రాజేంద్రలోని ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ పిహెచ్డి పూర్తి చేసి బంగారు పతకాలు సాధించారు. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో వ్యవసాయ శాస్త్రవేత్తగా ఉద్యోగం పొందారు. అక్కడ జరిగే సెమినార్లో కూడా పాల్గొని గతేడాది సెప్టెంబర్లో తండ్రి కలిసి కారులో వెళ్తున్న అశ్విని 25 మహబూబాద్ జిల్లాకు ఆకేరు వాగు సమీపంలో వరద ప్రవాహంలో మునిగి మరణించారు. ఈ హెక్టారుకు 36.46 క్వింటాల దిగుబడిని ఇచ్చే కొత్త శనగ రకాన్ని ఇక్కడ అశ్విని పేరు పెట్టినట్టు ఐఏఆర్కు వెల్లడించడం జరిగిందనమాట. వీటితో పాటే కాకుండా గత డిఎస్సిలో వచ్చిన కొన్ని చరిత్ర ప్రశ్నల్లో భాగంగా ఇక్కడ ఈ ఫస్ట్ వన్, ఈ యుద్ధము వియత్నాంతో పాటు అమెరికాను నష్టపరిచింది. సెకండ్ క్వశ్చన్, ఈ యుద్ధం ప్యారిస్ ఒప్పందం ద్వారా ముగిసింది. వియత్నాం ఏజెంట్ ఆరెంజ్ అమెరికాపై ప్రయోగించింది. 1975 నాటికి వియత్నాం అంతిమంగా ఒకటైంది. నైజీరియాలో ప్రాంతీయ పార్టీలకు సంబంధించి సరైంది. అదేవిధంగా వీటితో పాటే కాకుండా ఎకనామిక్ అజికేబి ఏ దేశానికి చెందినవాడు. 5వ క్వశ్చన్, రెండవ ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన రాజ్యాలు. అదేవిధంగా 6వ క్వశ్చన్, 1927లో తీవ్ర ఆర్థిక మాంద్యంకి సంబంధించిన సరైంది ఏది? ఈ వీడియోను నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.